తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మాజీ ఎమ్మెల్యే మాజీ ప్రభుత్వ విప్ గ్రంథి శ్రీనివాస్ హాట్ కామెంట్ చేశారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ భీమవరం నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా ప్యాకెట్లో చర్చనీయాంశం అయిందన్న గ్రంథి దీనిపై పవన్ కళ్యాణ్ స్పందించడం హర్షణీయమన్నారు. ఇక భీమవరంలో జరుగుతున్న పలు అంశాలపై కూడా గ్రంథి స్పందించారు. 14 నెలలుగా క్లబ్ నుండి డబ్బు వసూలు చేస్తున్న వాళ్లు 2 నెలలుగా ఆదాయం రాకపోవడంతో పోలీసు అధికారిని టార్గెట్ చేశారని తెలిపారు. పోలీసు అధికారి మీద పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేయడం చాలా దారుణమని గ్రంథి వ్యాఖ్యానించారు. పోలీసు అధికారి పేకాట ఎప్పుడు ఆపారో అప్పుడే వాళ్లకు వ్యతిరేకం అయ్యారని అన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చి 16 నెలలు అయిందని, పోలీసులు 2 నెలలుగా పేకాట క్లబ్లు ఆపేశారని, గత 14 నెలలుగా భీమవరం క్లబ్లలో పేకాట జరిగిందన్నారు. ప్రజాప్రతినిధి అధికార కూటమి చెందిన వ్యక్తి ప్రతి క్లబ్ నుండి నెలకు 10 లక్షలు తీసుకుంటున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారన్నారు. ఒక్కో బ్రాందీ షాపు నుండి నెలకు 4-6 లక్షలు తీసుకుంటున్నారని అనుకుంటున్నారని గ్రంథి వెల్లడించారు. డీఎస్పీ జయసూర్య విషయంలో రఘురామకృష్ణరాజు చెప్పింది కరెక్టే అని అన్నారు. అసలు దొంగ ఎవరో అనేది తెలుసుకోవడానికి పవన్ కళ్యాణ్ కు ఒక్క నిమిషం కూడా పట్టదన్న గ్రంథి పేకాట విషయంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకున్నందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని తెలిపారు. అపాయింట్మెంట్ ఇస్తే పవన్ కళ్యాణ్ కు అన్ని వివరంగా చెప్తానని పేర్కొన్నారు. యాక్చువల్గా ఆయనకు అనారోగ్యం కావచ్చు, లేకపోతే సినిమా షెడ్యూల్ బిజీ అయ్యి ఉండొచ్చు, కొంత దృష్టి పెట్టకపోవడం కారణం అయ్యి ఉండొచ్చు. దాన్ని మనం తప్పు పట్టలేం. కానీ ఎట్టకేలకి ఆయన దృష్టికి వెళ్ళిన తర్వాత స్పందించారు. చాలా సంతోషం నిజంగాను. కానీ ఒకటి, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఇది ఎలా వెళ్ళింది అంటే దాన్ని మనం ఇక్కడ లోతుగా ఆలోచించాలి. ఎవరు తీసుకెళ్లారు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి అంటే 14 నెలల మట్టి ఎవరైతే క్లబ్బుల నుంచి డబ్బులు వసూలు చేసుకుంటున్న వాళ్ళు ఈ 2 నెలల బట్టి క్లబ్బులు ఆగిపోవడం వల్ల వాళ్ళకి ఆర్థిక వనరులకి గండి పడుతుందని చెప్పి ఒక పోలీసు అధికారిని టార్గెట్ చేసి ఆయన మీద పవన్ కళ్యాణ్ గారికి ఫిర్యాదు చేయడం అనేది ఇది చాలా దారుణం. ఇది ఏదైతే పోలీసు అధికారి మనకి ఎక్కడైతే ఆపేసాడో ఆయన 2 నెలల మట్టి, అప్పుడే ఈ పోలీసు అధికారి గారు వీళ్ళకి వ్యతిరేకమయ్యాడు. నిజంగా ఇక్కడ ఎలా ఉందంటే మనకి చెప్తాం కదా చాలామంది, దొంగ దొంగ అని అరిచినట్టుగా ఎవరైతే ఈ 14 నెలల మట్టి కోట్లాది రూపాయలు వసూలు చేశారో వాళ్ళ నేపథ్యం కూడా తెలుసు అందరికీ, మన అందరికీ. ఉదాహరణకు ఒక థియేటర్ ఉంటే, ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఉంటే, దాని ఎదుర R&B రోడ్డు మీద సైకిల్ స్టాండ్ వసూలు చేసి 10 సంవత్సరాల పాటు ప్రజల దగ్గర డబ్బులు దోపిడీ చేసిన వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారు కూడా. ఎందుకంటే వచ్చిన ఆరోపణలు ఆ డిఎస్పీ గారి మీద ఆరోపణ చేసినప్పుడు 1 సైడెడ్గా వాళ్ళ మాట వినేసి గప్పుని నమ్మి డిఎస్పీ గారి మీద చర్యలు తీసుకోమని అనకుండా విచారణ జరపండి, ఎంక్వైరీ చేయండి, వాస్తవాలు తెలియజేయండి అని చెప్పడం అనేది చాలా మెచ్యూర్డ్ పాలిటిక్స్ అని చెప్పొచ్చు మనం. ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారికి చిన్న విజ్ఞప్తి ఏంటంటే, పోలీస్ ఎంక్వైరీ అవసరం లేదు సార్. భీమవరం ప్రజలను అడిగితే కనుక, కూటమికి సంబంధించిన కార్యకర్తలని నాయకుల్ని అడిగితే కనుక ఇక్కడ జరుగుతున్న అవినీతి భోగత్వం అంతా కూడా బయటపడుతుంది. కానీ ఏంటంటే ఈ విషయంలో డిఎస్పీ గారి విషయంలో రఘురామకృష్ణరాజు గారు చెప్పింది చాలా వరకు రైట్. కానీ కూటమి ధర్మానికి సంబంధించి కూటమిలో పొరపచ్చాలు రాకుండా ఉండడానికి ఆయన నేను చెప్పింది కరెక్ట్ అవ్వచ్చు, లేదా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కరెక్ట్ అయ్యి ఉండొచ్చు, ఇద్దరిలో నాదైనా తప్పు అయ్యి ఉండొచ్చు అని అన్నారు. కానీ ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూడా డైరెక్ట్గా డిఎస్పీ గారి మీద ఆరోపణలు అయితే చేయలా. ఎంక్వైరీ చేయమన్నారు, వచ్చిన విషయాన్ని ఎంక్వైరీ చేయమన్నారు తప్ప డిఎస్పీ గారు ఇలా పాల్పడుతున్నాడు అనేది మాత్రం ఆయన స్వయంగా అనలా. ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎంక్వైరీ రిపోర్ట్ చూసుకుని ఆయన మాట్లాడొచ్చేమో. కానీ పవన్ కళ్యాణ్ గారికి నా విజ్ఞప్తి ఏంటంటే, ఎవరైతే దొంగలే వచ్చి దొంగ అని అరుస్తుంటే కనుక అసలు దొంగ ఎవరో తెలుసుకోవడానికే ఆయనకి ఒక్క నిమిషం కూడా పట్టదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అటువంటి వాళ్ళ మీద
ప్రజా జీవితంలో ఉండి అవినీతికి పాల్పడుతున్న వాళ్ళని మార్కెట్ యార్డ్ దగ్గర జిల్లా కలెక్టర్ కార్యాలయం వస్తే కనుక గంధి శ్రీనివాస్ గారు ఆస్తులు పెరిగిపోతాయి వాల్యూ అనే ఉద్దేశంతో, అంటే నాకు అదొక ఉద్దేశం అని కూడా చెప్పాడు ఆయన. నిజంగా కలెక్టరేట్ వస్తే కనుక అక్కడ ఏమొస్తాయి చెప్పండి? ఈ సేవా కేంద్రాలు ఏమన్నా, తర్వాత జిరాక్స్ మిషన్ కొట్లు, తర్వాత లేదంటే ఒక బడ్డీ కొట్టు, చిన్న హోటల్, లేదంటే పుస్తకాల కొట్టు, ఇవన్నీ ఇంకేమన్నా వస్తాయి చెప్పండి? ఎక్కడెక్కడ ఏ జిల్లా కలెక్టర్ ఆఫీస్ వచ్చిన కాడ కాంప్లెక్స్లు గేంప్లెక్స్లు కమర్షియల్ అయిపోయిందో చెప్పండి? ఒక తిరుపతిలో తప్ప. అంటే తిరుపతి అంటే ఉన్న ప్లేస్లో కమర్షియల్ ఏరియాలోనే కట్టారు. అది ఏమొస్తాయండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వస్తేనే? జెరాక్స్ తీసి మిషన్లో, టైప్ ఇన్స్టిట్యూట్లు, ఎవరన్నా గబుకుని అర్జెంటుగా కలెక్టర్ గారికి ఏదైనా మెమరాండం ఇవ్వాలి అని రాసిమంటే ఎవరన్నా ఒక రైటర్లు అక్కడ ఇటువంటి ఒక 5, 6, 7, 8 వస్తాయి. అంతేనా? కలెక్టర్ ఆఫీస్ వచ్చేస్తే నా ఆస్తులు పెరిగిపోతాయని నేను అక్కడ పెట్టాను కలెక్టర్ ఆఫీస్. అది జిల్లాలో అక్కడ పెట్టినప్పుడు ఏదన్నా ఉంటే కనుక అభ్యంతరాలు తెలియజేయమని చెప్పి 30 రోజులు సంబంధించి నోటీస్ ఇచ్చినప్పుడు రాజపత్రం ద్వారా ఈ జిల్లాలో ఎవ్వరు కూడా అభ్యంతరం చెప్పలేదు. ఇదే ప్రజెంట్ ఎమ్మెల్యే తనకేమన్నా అభ్యంతరం అయ్యి ఉంటే కనుక ఆ 30 రోజుల పరిధిలో ఎందుకు ఈయన అభ్యంతరం చెప్పలేదు? అప్పుడు మాజీ ఎమ్మెల్యేగా తనకి పదవి వస్తే ఆ పదవిని దుర్వినియోగం చేస్తూ ఇవాళ అక్కడ వద్దు అని చెప్పి, పోనీ అక్కడ వద్దు అన్న ఆయన ఓకే, ఆయన ఇష్టం, అది ఆయన అభిప్రాయం. పోనీ వేరే ప్లేస్ చూపించాడా? వేరే చోట ఇక్కడ వద్దండి ఇక్కడ పెట్టండి అని ఏమైనా చెప్పాడా? చెప్పని మూలనే కదా ఇదంతా ఇష్యూ అయింది. ఎస్, కరెక్ట్. అది ఆయన ఇక్కడ వద్దండి పోనీ ఇక్కడ పెట్టండి అని ఏమైనా ప్లేస్ చూపించాడా? చూపించలేదు కాబట్టి రఘురామకృష్ణరాజు గారు ఇంకో ప్లేస్ లేదు కాబట్టి 20 ఎకరాలు 30 ఎకరాలు రాదు కాబట్టి ఇదిగో ఇక్కడ కట్టండి అన్నారు ఆయన. గూగుల్ సంస్థ విశాఖ తీరంలో లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడాన్ని స్వాగతిస్తున్నామని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. కడప నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. గూగుల్ సంస్థ విశాఖ తీరంలో 1.37 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం జరిగిందన్నారు. అమెరికా బయట దేశాల్లో ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం మొదటిసారిగా, అది తెలుగు వారి వద్దే ఇన్వెస్ట్ చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. దీనివల్ల కొన్ని లక్షల ఉద్యోగాలు రావడం, ప్రపంచ దేశాలు టెక్నాలజీ కోసం మన రాష్ట్రం వైపు చూడడం గర్వంగా భావించే అంశమన్నారు. గూగుల్ కంపెనీ మన రాష్ట్రానికి రావడము, విశాఖ తీరంలో గూగుల్ కంపెనీ తన పెట్టుబడులు పెట్టుకోవడానికి ముందుకు రావడము హర్షించదగిన విషయము. కంపెనీ దాదాపు $1.5 మిలియన్ అంటే ఒక 1.37 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ని మన ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేయడము, ఇది అమెరికా బయట దేశాలలో ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడి అనేది మొట్టమొదటిసారి భారతదేశంలో, అది కూడా ఆంధ్రప్రదేశ్లో మన తెలుగు వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్ చేయడం అనేది హర్షించదగిన విషయం. దాదాపు దీని వలన కొన్ని లక్షల ఉద్యోగాలు రావడము, ప్రపంచ దేశాలన్నీ టెక్నాలజీ కోసము మన యొక్క రాష్ట్రం వైపు చూడడం అనేది మనం సాధించుకున్న ఒక గొప్ప విషయము, మనం ప్రౌడ్గా చెప్పుకోవాల్సిన విషయము. భారతదేశంలో అతి పెద్ద అమౌంట్ ఇది. సాధ్యమైందంటే అనుభవజ్ఞుడైన మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, టెక్నాలజీలో ఎక్స్పర్ట్ అయిన మన నారా లోకేష్ గారి యొక్క కృషి ఫలితమే. ఆ క్రెడిట్ మొత్తము మన నాయుడికే చెందుతుంది. విద్యార్థులు, యువత, ఇప్పుడే డిగ్రీలు కంప్లీట్ చేసుకున్న వాళ్ళైతే ఎంతో ఆశాభావంతో ఈ యొక్క పెట్టుబడుల్ని స్వాగతిస్తున్నారు. వాళ్ళకున్న ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయని చెప్పి సంతోషంగా ఉండారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు ఈ యొక్క గూగుల్ ఏఐ డేటా సెంటర్ అనేది ఒక గోడౌన్ మాత్రమే, దానికి వచ్చే ఉపాధి అవకాశాలు ఒక 10 మంది వాచ్మెన్లు మాత్రమే అని చెప్పేసి మాట్లాడుతున్నారంటే వాళ్ళ అవగాహన రాహిత్యము చూసి నవ్వాలని కూడా అనిపించట్లేదు. అయ్యో పాపం అని పిటి చేయాల్సి వస్తూ ఉంది. 5 సంవత్సరాలు ఇలాంటి వ్యక్తులకి మనం అధికారాన్ని అప్పగించి మన భవిష్యత్తును వాళ్ళ చేతుల్లో పెడితే, ఒక డ్రైవర్, మతి భ్రమించిన డ్రైవర్ చేతిలో ఒక వెహికల్ ఉంటే అందులో ఉన్న ప్యాసింజర్స్ పరిస్థితి ఏందో ఆ విధంగా గత 5 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రం పరిస్థితి అయింది.
తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని బాలాజీ నగర్ సెంటర్ సమీపంలో ఉన్న వైన్ షాపులో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఎక్సైజ్ అధికారులు సురక్ష యాప్ ద్వారా మద్యాన్ని తనిఖీ చేసి మద్యం కొనుగోలు చేసే వారికి యాప్ గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో కల్తీ మద్యం వల్ల వేలాది మంది మృతి చెందారని, అనేక మంది ఆరోగ్యం పారయ్యారని గుర్తు చేశారు. వైసీపీ నాయకులు చేస్తున్న మద్యం వ్యాపారాన్ని టీడీపీ నాయకులు చేస్తున్నారని, ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తుందని వెల్లడించారు. నకిలీ మద్యాన్ని నివారించేందుకు అన్ని మద్యం దుకాణాల వద్ద సురక్ష యాప్ గురించి కరపత్రాలను అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని, మద్యం కొనుగోలు చేసేవారు ఈ యాప్ ద్వారా కొనుగోలు చేసిన మద్యం ఒరిజినలా కాదా లేక కల్తీనా తెలుసుకోవచ్చని తెలిపారు. ఈ యొక్క మీరు తయారు చేసిన నకిలీ మద్యం తాగి 30,000 మంది చనిపోయారు. దాదాపు 70,000 మంది అనారోగ్యానికి గురయ్యారు. ఆ విషయం మీకు తెలుసు. తెలియదని చెప్పి అనొద్దు, ప్రజలకు కూడా అందరికీ తెలుసు. కానీ మీరేంటంటే ఆ రోజు మీకు సంబంధించిన నాయకులకి ఒక్కొక్క బ్రాండ్ ఒకటి ఇచ్చేసి అంతర్జాతీయ బ్రాండ్లు అన్ని కూడా పక్కన పెట్టేసి మీ సొంత బ్రాండ్ ప్రమోట్ చేసే విషయంలో మీరు ఎదిగారని చెప్పి మీరు తెలియజేస్తున్నా. ఆ సొంత బ్రాండ్ల విషయంలో తాగిన వాళ్ళందరూ కూడా ఈరోజు అనారోగ్యానికి గురైనటువంటి విషయం కూడా గతంలో కూడా చూసామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. అంటే ప్రజలకి తెలుసు, అందుకనే మీకు ఆ తీర్పు ఇచ్చారని చెప్పి మళ్ళీ మీకు ఒకసారి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు అంటారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మద్యం షాప్ ఎమ్మెల్యేలు పోవడం ఏంటంటే పోవాలా, మేము ప్రజల దగ్గర ఓట్లు వేసుకున్నాం, మద్యం తాగేవాడు కూడా మాకు ఓట్లు వేశారు. ఆరోగ్యం చెడిపోయిన కుటుంబాలు, చనిపోయిన మద్యం తాగి చనిపోయిన కుటుంబ బంధువులు వాళ్ళందరూ కూడా మాకు ఓట్లు వేసారు. ఈ రోజు మేము ఎమ్మెల్యే గెలిచాము. ఈ రోజు ప్రజల ఆరోగ్యమే మాకు కూడా శ్రీరామ రక్ష అనే ఉద్దేశంతోనే ఈ రోజు షాపుల దగ్గరికి వెళ్ళి అవగాహన దాన్ని చేస్తున్నాం. ఎందువల్లంటే ఈ రోజు మీరు షాప్కి వస్తే మీరు బాటలు తీసుకోవడం అంటే వినియోగదారుడికి చెప్తున్నాం, తీసుకోవడం ఈ సంబంధించినటువంటి యాప్ సురక్ష యాప్ అనేది ఒకటి గవర్నమెంట్ ఈ రోజు రాష్ట్రంలో తీసుకొచ్చింది. ఆ తీసుకొచ్చి మీరు ఏ బ్రాండ్ కొంటారో ఆ బ్రాండ్ తీసుకొని ఇక్కడ స్కాన్ చేస్తే దాంట్లో మొత్తం దానికి సంబంధించినటువంటి డేట్, ఎప్పుడు ఇది తయారు చేశారు, అలాగే ఎక్కడి నుంచి ఇది వస్తుంది అనేది పూర్తిగా ఇది నకిలీనా లేకపోతే మంచి మందు అనేటువంటి పూర్తి వివరాలు కూడా మీ ఫోన్లోనే మీకు వచ్చేటువంటి ఈరోజు ఒక యాప్ను తయారు చేసి గవర్నమెంట్ ఈ రోజు ఇస్తుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేదానికి ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ చేస్తున్న ప్రయత్నాలు అవన్నీ కూడా సఫలీకృతం కావాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. కూటమి పాలనలో కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుంది. మంత్రులు గొట్టిపాటి రవికుమార్, నిమ్మల రామనాయుడు స్పష్టీకరణ. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డిపై మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆగ్రహం. కూటమి కార్యకర్తలకు గుండు సుద్ది గుచ్చాలని చూసినా గుణపాలు దిగుతాయని హెచ్చరిక. మాంతా తుఫాను నేపథ్యంలో కోనసీమ జిల్లా అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్. తుఫాన్ను ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగమంతా సన్నద్ధంగా ఉండాలని సూచన. చంద్రబాబు, లోకేష్ లు అవినీతి సొమ్ముతో విదేశాల జలసాలు చేస్తూ పెట్టుబడులకు వెళ్లినట్టు ప్రచారం చేసుకుంటున్నారు. వైసీపీ ఎమ్మెల్యే తాటిప చంద్రశేఖర్ విమర్శలు. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.